तुका एखादी बॅग छोटी बॅग घ्या म्हणजे बाटल्या आहे ना त्याच्यात टाकून आणता येतील 4 बाटले दिरा हाय बोला ना एक बार हाय नहीं हिला ना तो खाली गया तो इधर आके बैठा यही बैठना है इधर। अरे बाप रे ब्यूटीफुल ऐसा ही हो नहीं ये बहुत ये एक्चुअली या छोटी है उधर के वो साइड है कुछ नहीं नाइट ट्राई करना पड़ता है। हां वो नाइट ट्राई वो चार का कैसे वो वहां पे बैठे थे क्या मतलब एक तो है ना उंगली मत दिखा इधर जो बैठे है ना लोग नीचे उधर चल रहे हैं ना बैठे उधर से क्या ये क्योंकि उतरेंगे तुम जब रस्सी बांधोगे ना उसके बाद में అన్నీ షేక్ అవుతున్నాయి నాకు ఎడ్జ్ మీద ఉన్నా అసలు మామూలుగా లేదు చాలా రిస్కీ అసలు ఇంత మ్యాడ్ ఉంటుంది అనుకోలేదు అసలు दोनों के झगड़े అలాగే అయిపోయింది ఇప్పుడే చపాతీ విత్ ఆలు చాలా బాగుంది అని బాగా చేశారు ఇంకా నెక్స్ట్ మా ఇప్పుడే అలాగే అయిపోయింది తినడానికన్నా ఆగాం నెక్స్ట్ మాదంగు చపాతీలు బాగుంది ఆలు బాగుంది అంతా బాగుంది పీస్ఫుల్గా చాలా బాగుంది వన్ హెల్ ఆఫ్ అన్ అడ్వెంచర్ ఇది అమ్మో చుక్కలు కనబడ్డాయి చాలా కష్టంగా ఉంది బట్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది చేసిన తర్వాత ద సాటిస్ఫాక్షన్ యూ గెట్ రైట్ సో స్ట్రగుల్ అంతా మర్చిపోతాం వీకెండ్ కాబట్టి ఇప్పుడే జనాలు బాగా ఎక్కువ మంది ఉన్నారు బట్ వీక్ డేస్లో వస్తే బాగుంటుంది లిటరలీ దిస్ మదన్ సో లిటరల్గా మొత్తం హెడ్జెస్లోనే నడుచుకుంటూ వచ్చాం ఇంత దూరం ఇట్స్ బీన్ లైక్ అరౌండ్ 1 hour అండ్ వీ హ్యావ్ బీన్ walking on the edges. Oh my god, so good.
एरिया तुम्ही कुठे भागात राहता? नाही नाही असं ट्रेकिंग ग्रुप లిటరల్లీ ఆన్ ది ఎడ్జెస్ మ్యాన్. దీనికి ఆన్ ఉండాలి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. లిటరల్లీ ఎడ్జెస్ మీద నడవాలి. అమ్మో, సో స్కేరీ మ్యాన్, సో స్కేరీ. జాగ్రత్త, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎక్కేది మదంగ్. సో మదంగ్ ఎక్కేసి అక్కడే టెంట్ ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటా. చూడాలి ఏం చేస్తాడో మా గైడ్. బట్ దిస్ ఎడ్జెస్ మ్యాన్, సో 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 స్కారీ. अच्छा तब नहीं कर पा रही थी। ये फिर इधर तक ही है। वही डायलॉग तो नहीं सुना गया था। ऐसा कौन सा आदमी जिसके पास 50 मिनट की जाके वापस आ जाएगा, तो मैं भी जाके देख के आता। एयर ड्रॉप हो गया ना, एयर ड्रॉप हो गया, एयर ड्रॉप हो गया। बोतल कौन पाते हैं? हाँ आज जीवन जीवन बच्चे अपने हाथ में वाला అంతా రాళ్ళు పడ్డాయి పైనుంచి, ఎక్కడి నుంచి అనుకుంటా. ఓ वर पर्यंत की वर जाऊन खाली त्यांच्या युट्यूबला मग गिनीज बुक मध्ये गेला की नाही? व्ह्यूज आहेत. 11 मिनिटात टॉपला गेले. ज्या लिंगाला हार्डेस्ट ट्रेक आहे, जिथे टेक्निकल सेटअपची गरज लागते. मामा ते 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 चुलीवर ठेवून ठेवलं की आपण त्या चुलीवर ठेवून टाका मामा. इकडच्या चुलीवर आग आहे चुली उठवा, त्यातलं पाणी टाका. आणि पाणी टाकून द्या. चला जवान कोण कोण बाकी आहे करा. సో మా గైడ్ ఏం చేశాడంటే, ఇగో ఈ కప్పుకునేది ఇచ్చాడనమాట. సో ఇలా కప్పుకొని ఇక మొత్తం మనకి 360 డిగ్రీస్ మొత్తం జిప్పులు కవర్ వేసి ఉంటుంది అనమాట. సో డైరెక్ట్గా కప్పేసుకొని ఈగ మూవీలో సుదీప్ లాగా కప్పేసుకొని పడుకోవచ్చు అనమాట. మొత్తానికి కప్పేసుకోవచ్చు. నా దుప్పటేమో తీసేసుకొని నేను వేసుకుంటాలే, నువ్వు ఇది తీసుకో అని చెప్పేసి నాకు ఇచ్చాడు. దేవుడురా మా గైడ్, మంచోడు, సూపర్ అన్న, మంచోడు అన్నా నువ్వు. ఇప్పుడే తిన్నాను. డిన్నర్ చాలా బాగుంది, వేడివేడిగా కాబట్టి సప్పని వెళ్ళిపోయింది. ఇక పడుకోవాలి, లేట్ అయింది. రేపు మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ చూడాలి. సో ఇట్ వాజ్ గుడ్ డే అండ్ హెక్టిక్ అండ్ చాలా టైర్డ్ అయిపోయాను. సో ఓయ్ गेला तर मग गेला. काढले आम्ही काल. స్లోప్ అసలు కొంచెం తేడా వచ్చినా పక్క
పక్కనే లోయ పోతుంది. స్లో స్లో స్లో. कुठे न्यायचे तू रोप कशाला? काय कॉन्फिडन्स दाखवायचं त्यांचं एवढंच झालं ना बेस्ट. पाठीवर पडायचं ना. उरकते घ्या फक्त पटापट सगळ्यांनी. चला गेअर बदलून Okay, well, it's happen in train. Well, no. Usually, no. प्रत्येकाला तेवढे 80 लोक आले का 80 लोकांना टी-शर्ट देऊ का? अरे पब्लिसिटी किती होणार? ऑलरेडी ఇక్కడే ఓ పాముని చూసాం, కనిపించిందా? ఓ క్రేజీ. నార్మల్ వీడియోస్. On the top of Kulang,
అఫీషియల్గా ట్రెక్ దీంతో అయిపోద్ది, కిందికి దిగిపోతే అయిపోతుంది. సో దిస్ ఇస్ ది టాప్ ఆఫ్ కులంగ్. సో దిస్ ఇస్ మై బ్యాగ్. సో చూసారు కదా వాటర్ ఇవే డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇందాక తాగాను, చాలా బాగున్నాయి. సో పైన చూడడానికి కొంచెం ఫిషెస్ కూడా ఉంటాయి లోపల, బట్ లోపల పెట్టి తీసుకుంటే బాగుంటాయి, వాటర్ ఫ్రెష్గా ఉంటాయి. సో ఏ మనోజ్, ఇక్కడికి వచ్చాక ఏమైందంటే లెఫ్ట్ యారో ఉంది, రైట్ యారో ఉంది, 2 ways ఉన్నాయి అన్నమాట. ఇటు లెఫ్ట్ యారో ఉంది, రైట్ యారో ఉంది. ఎటు వెళ్ళాలో తెలియక లాస్ట్కి కనుక్కొని ఇప్పుడు రైట్కి వెళ్తున్నాం. చూద్దాం ఏమైద్దో, ఎటు వెళ్తామో. 30% कमी घ्यावं लागेल तुम्हाला त्याच्यापेक्षा पैसे. काय नाही 50% माझ्या भाऊ मोबाईलमध्येच आहे. जाऊ जाऊ. पण तो विवोला आहे. मला आता झोप आली. బ్యాచ్ మిస్ అయిపోయింది. ట్రెక్కింగ్ సోలోగా వెళ్తున్నా, మొత్తం దారిలో అంతా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఇట్లయితే అర్థం కావట్లేదు. మా గైడు ఒక బ్యాచ్ అప్పచెప్పి వెళ్ళాడు, ఆ బ్యాచ్ తోటి రా అని చెప్పేసి. ఆ బ్యాచ్ ఏమో మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏమవద్దు, చూడాలి. నాకు థ్రిల్లింగ్గానే ఉంది ఎలా ఉంటుందని. అబ్బా అమ్మా, ఏం ట్రెక్కింగ్ రా బాబు. మామూలు స్లిప్పరీ కాదు అసలు. హైకింగ్ షూస్ వేసుకొచ్చిన ఘోరంగా స్లిప్పరీ ఉంది అసలు. అమ్మో, ఒక్కరు కూడా లేరు. సోలోకి వెళ్తున్నా, ఏమవుద్దో తెలీదు. చూద్దాం ఏమవద్దు. హై, సో ఇప్పుడు సోలోగా వెళ్తున్నాను. మా బ్యాచ్ మిస్ అయిపోయింది. ఎటు వెళ్తున్నా నాకే తెలీదు. మొత్తం 3-4 దారులు ఉన్నాయి. ఒక దారి అయితే అనుకుంటున్నాను, వెళ్ళి చూద్దాం. హలో సార్, ఇంకొక ఆయన ఉండాలి, ఆయన మిస్ అయ్యాడు. హలో సార్, ఇట్లాంటి స్టంటులు చేయాల్సి వస్తుంది. ఒక్కనే వస్తే బాబోయ్, ఎటు వెళ్తున్నాను అర్థం కావట్లేదు. ఖచ్చితంగా గైడ్ ఉండాలి. మా గైడ్ అంటే హ్యాండ్ ఇచ్చాడు, ఇచ్చేసి వేరే గ్యాంగ్ తల్లమన్నాడు. మనమేమో కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అయ్యి అలా మిస్ చేసుకున్నాను. కావాలని మిస్ చేసుకోలేదు, కొంచెం ఒకాడ లైక్ కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. అక్కడే ఉండిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. అంతలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వేరే గ్యాంగ్ తోటి జాయిన్ అవుదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇప్పుడేమో మధ్యలో ఇక్కడికి వచ్చేసాను. తేడా కొడుతుంది ఎందుకో, ఎవరు లేరు. కరెక్ట్ వేనా ఇది?
చూద్దాం ఏమవుద్దు. వెళ్ళి చాలాసేపటి ట్రెక్కింగ్ తర్వాత వాటర్ దొరికాయి. సో ఇవే వాటర్ అనమాట. లోపల చేపలు కూడా ఉన్నాయి చూస్తే. ఈ వాటర్ మనం ఇప్పుడు తాగాలి. కానీ వాటర్ టేస్ట్ చాలా బాగుంటాయి. సూపర్. బాబా సూపర్. లెట్స్ సీ. Lots of person coming from behind us, no? Means Yeah, we are yeah. going right way, huh? మేబీ. సో వీఆర్ We are right. ప్రజెంట్ ఇప్పుడైతే ఒక దారిలోకి వెళ్తున్నాము. బట్ మాకు తెలియదు ఇది కరెక్ట్ దారో కాదో. ఎందుకంటే 2-3 దారులు ఉన్నాయి ఇక్కడ వెళ్ళడానికి. ఎవ్వరికి తెలియదు ఒక దారి కరెక్టా ఏదని. సో ఇప్పుడైతే ఒక దారి ట్రై చేసి పోతున్నాం. నాట్ షూర్ ఇది కరెక్ట్ దారా లేదని. లెట్స్ సీ లైక్ ఇఫ్ దిస్ వే ఇస్ ద కరెక్ట్ వన్ ఆర్ నాట్. But then there is no other direction. But there is no other direction as well. Like I have seen one more. I went inside that. There is a way. So నేను వేరే డైరెక్షన్లో కూడా పోయినా. ఆ డైరెక్షన్లో ఓ 5 minutes వాక్ చేసిన తర్వాత కెమెరా స్టాండ్ మర్చిపోయినా అని చెప్పేసి వెనక్కి వచ్చా. అప్పుడు వాళ్ళు చెప్పారు అది దారి కాదు, ఇది ఇటువైపు ట్రై చేయి అది అని చెప్పేసి. అంటే ఇటువైపు ట్రై చేస్తున్నాము. ఇక్కడ 3 దారులు ఉన్నాయి మొత్తం. నాట్ షూర్ విచ్ వే ఇస్ ది కరెక్ట్ వన్. So we have to be very careful while going for a trek. So try to stay with the group. It really helps. Or else everything will be, there will be huge consequences. There is no other way. So we go. There is no other way. Yeah, this is the only way. ఇక్కడికి వచ్చాక ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి. ఇది స్ట్రైట్గా పోవడం. సో నాట్ షూర్ విచ్ వన్ ఇస్ ది కరెక్ట్ direction. Cow coming from there. Yeah. So we can join there near the cow. Yeah. There is one direction here. Yeah, one direction here already. So there undi, but not sure this is the correct way. But we can see the cow there. A cow Yeah, is let's see. going that way. ఇక్కడ రాళ్ళల్లో రప్పల్లోకి తీసుకొచ్చారు. నాకైతే తేడా కొడుతుంది. చిన్నగా తప్పిపోయామేమో అని ఫారెస్ట్లో. ఎందుకంటే ప్రతి దారి కూడా కరెక్టే అనిపిస్తుంది. అట్లునే అనమాట విత్ కౌస్. किया इसका 2 भैया आया था, उनको भी बीट किया और आपके पास पहुंच गए. ये वो लोग जितना चलते हैं ना वो उनका पीछे. సో ఇప్పుడు ఒక ప్రో టిప్ ఇచ్చారు. ఇలాంటి చెట్లు ఏమైనా చిన్నవి ఏమైనా ఉంటే అవి రాంగ్ వే అనమాట. సో అది కాకుండా మనం వేరే దారికి వెళ్ళిపోవాలి. సో అట్లాంటి మనం ఎప్పుడైనా ఫారెస్ట్లో దారి తప్పినా అనుకున్నా అట్లాంటి స్మాల్ ట్రీ ఏదన్నా అట్లాంటి ఎండి అలా వేసారంటే అది రాంగ్ వే అనమాట. సో అది కాకుండా వేరే దారికి వెళ్ళిపోవాలి. సో అది మ్యాటర్. ఒక దారికి అయితే వెళ్తున్నాము. ఉన్న ఒక 3 దారులు కనిపించాయి. దాంట్లో ర్యాండమ్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఒక దారికి అయితే పోతున్నాం. అది కరెక్టో కాదో, సారీ, అది కరెక్టో కాదో నాకు కూడా తెలీదు, వాళ్ళకి తెలీదు, ఏం తెలీదు. ఓ ర్యాండమ్ క్యాలిక్యులేషన్ అట్లా వేసుకొని ఇటు పోదాంలే ట్రై చేద్దామని చెప్పేసి అన్నారు. నేనే అంటే నాకంటే ఎక్కువ ఉన్నారు వీళ్ళు. సో ఒక 2 కలిసారు. దాంట్లో ఒక అతను ట్రిప్ వేస్తారు అనమాట. మొత్తం ఇండియా అంతా వేస్తున్నాడు ట్రిప్, ఇండియా మొత్తం. సో ఇంకొక అతను అయితే చాలా సంవత్సరాల నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నాడంట. సో ఆయన కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాడు, ఎలా వెళ్ళాలి, ఏంటి, దారి ఎలా కనుక్కోవాలి అసలు ట్రెక్కింగ్ చేసేటప్పుడు అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఉన్న 3 దారిలో ఒక దారి అయితే తీసుకొని పోతున్నాం. మాకు కూడా తెలీదు ఆ దారి కరెక్టో లేదో, బట్ ట్రై చేసి చూడాలి. ఇక చూద్దాం ఏమవుద్దు. మహా అయితే ఏమవుద్ది, ఏం కాదు. సో వచ్చే దారిలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తున్నాం.
వచ్చాక ఇగో ఈ వేకి వెళ్దాం అనుకుంటే ఇక్కడ ఇది వేశారు. సో విచ్ షోస్ ఈ వే కరెక్ట్ కాదని చెప్పేసి జంగిల్లో సైన్ అనమాట. సో ఏదో ఒక దారి తీసుకొని అట్లా పోతున్నాం. తెలియదు మాకు కూడా కరెక్టో కాదు, చూడాలి ఇక. ఫైనల్లీ చాలా షాకులు జలకులు ట్విస్టుల తర్వాత గణపతి మోరే మా గైడ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఓహో మామూలుగా కాదు, చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా మెమరీస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఫైనల్లీ రిలాక్స్ అవుతున్నాను ఇక. ఓకే పోయి